హాయ్ ఫ్రెండ్స్, ది గ్రేట్ టెక్నాలజీ క్లౌడ్ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్లో ఐఆమ్ గ్రూప్స్ గురించి చూద్దాం. అంటే ఇది ఈజ్ బెస్ట్ సెక్యూరిటీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ యూజర్ అండ్ గ్రూప్? ఇండివిజువల్ యూజర్ మీన్స్ వన్ పర్సన్, వన్ యూజర్. అదే గ్రూప్ అంటే మోర్ దెన్ 2, 5 మెంబర్స్ ఉండొచ్చు, 10 మెంబర్స్ ఉండొచ్చు, 20 మెంబర్స్ ఉండొచ్చు, 100 మెంబర్స్ ఉండొచ్చు, 1000 మెంబర్స్ వచ్చు. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్. అంతే కదండి. ఇండివిజువల్ అంటే 1, గ్రూప్ అంటే మోర్ దాన్ 2 నుంచి 100 వరకు ఎంతమంది అయినా ఉండొచ్చు. కన్క్లూజన్ ఏంటి అసలు? ఐఎమ్ గ్రూప్ సింప్లిఫైస్ పర్మిషన్స్ మేనేజ్మెంట్ బై అలౌవింగ్ యూ టు అసైన్ అండ్ మోడిఫై పర్మిషన్స్ ఎట్ ది గ్రూప్ లెవెల్ ఇన్స్టెడ్ ఆఫ్ మేనేజింగ్ దెమ్ ఇండివిజువల్లీ ఫర్ ఈచ్ యూజర్. దిస్ మేక్స్ AWS యాక్సెస్ మేనేజ్మెంట్ మోర్ స్కేలబుల్, సెక్యూర్, ఎఫిషియంట్. స్కేలబుల్, సెక్యూర్, ఎఫిషియంట్ అంటే ఇవన్నీ కామన్. ఫర్ ఎగ్జాంపుల్, డెవలప్మెంట్ టీంలో 50 మంది వర్క్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈజ్ 1 గ్రూప్. టెస్టింగ్ టీం ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, దట్ ఈజ్ 1 గ్రూప్. అలా. సో ఈ గ్రూప్ అందరికీ మనం రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలా, రైట్ పర్మిషన్స్ ఇవ్వాలా, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలా? గ్రూప్ మొత్తం సేమ్ పర్మిషన్స్ ఇచ్చేస్తాం. అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి రీడ్ పర్మిషన్ ఇవ్వాలా, రీడ్ అండ్ రైట్ ఇవ్వాలా, రీడ్ అండ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా ఇవ్వాలా. సింపుల్. అదా వెరీ సింపుల్ బాస్. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ యూజింగ్ ఐఎమ్ గ్రూప్స్. యూజ్ గ్రూప్స్ ఫర్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, RBAC. క్రియేట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ జాబ్ రోల్స్. అంతే కదండి. క్రియేట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ జాబ్ రోల్స్. డెవలప్మెంట్ టీం అంతా ఒక గ్రూప్ అనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. టెస్టింగ్ టీం అంతా ఒక గ్రూప్. అలా క్రియేట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ జాబ్ రోల్స్. నెక్స్ట్, ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజెస్. అసైన్ ఓన్లీ ద నెససరీ పర్మిషన్స్. అది ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడే. రీడ్ పర్మిషన్ ఇవ్వాలా, రైట్ పర్మిషన్ ఇవ్వాలా, రీడు రైట్ కూడా ఇవ్వాలా, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా ఇవ్వాలా అనేది మనం అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి మనం దాని ప్రకారం పర్మిషన్స్ ఇస్తాం. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్? బెస్ట్ సెక్యూరిటీ. అనాథరైజ్డ్ పర్సన్ కాంట్ యాక్సెస్ డేటా. బెస్ట్ సెక్యూరిటీ. అవాయిడ్ అటాచింగ్ పాలసీస్ డైరెక్ట్లీ టు యూజర్స్. యూజ్ గ్రూప్స్ ఫర్ ఈజియర్ మేనేజ్మెంట్. యూజ్ గ్రూప్స్ ఫర్ ఈజియర్ మేనేజ్మెంట్. మీకు 100 మంది ఒక గ్రూప్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి రీడు రైట్ పర్మిషన్ ఇచ్చుకుంటే ఇట్ కన్జ్యూమ్స్ సో మచ్ టైం. బ్యాడ్ హ్యాబిట్. అదే గ్రూప్ మొత్తం 100 మందిని ఒక గ్రూప్లో పడేసాం, డెవలప్మెంట్ టీం. ఆ గ్రూప్ మొత్తానికి రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్, మోడిఫికేషన్స్ కానీ ఏదైనా కావాలంటే చేసుకోవచ్చు. టైం సేవింగ్ టెక్నిక్. దాన్ని ఏమంటాడు? అవాయిడ్ అటాచింగ్ పాలసీస్ డైరెక్ట్లీ టు యూజర్స్. యూజ్ గ్రూప్స్ ఫర్ ఈజియర్ మేనేజ్మెంట్. వెరీ ఈజీ బాస్, టైం సేవింగ్. నెక్స్ట్, రెగ్యులర్లీ రివ్యూ అండ్ అప్డేట్ పర్మిషన్స్. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవచ్చు. ఎవ్రీ 1 అవర్ కానీ, లేకపోతే ఎవ్రీ డే కానీ, వీక్లీ వన్స్ కానీ ఈ గ్రూప్స్కి ఏమైనా ఇచ్చిన పర్మిషన్స్ మోడిఫై చేయాలా, డిలీట్ చేయాలా, ఏంటి అన్నీ ఒకసారి రెగ్యులర్లీ రివ్యూ చేసుకొని దాని ప్రకారం మనం పర్మిషన్స్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. రెగ్యులర్లీ రివ్యూ అండ్ అప్డేట్ పర్మిషన్స్. రిమూవ్ అన్యూజ్డ్ పర్మిషన్స్ టు రెడ్యూస్ సెక్యూరిటీ రిస్క్. రిమూవ్ అన్యూజ్డ్ పర్మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ అక్కర్లేదు అనుకోండి, ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేస్తాం. రైట్ పర్మిషన్ అక్కర్లేదు అనుకోండి, రైట్ పర్మిషన్స్ తీసేస్తాం. అది మన అనాలిసిస్ అండ్ రీసెర్చ్లో మనకి ఏ పర్మిషన్స్ ఎప్పుడు ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చుకుంటాం. రిమైనింగ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ అన్యూజ్డ్ పర్మిషన్స్ టు రెడ్యూస్ సెక్యూరిటీ రిస్క్. ఐఎమ్ గ్రూప్ ఈ సింప్లిఫై. కన్క్లూజన్ ఏమన్నాడు? ఐఎమ్ గ్రూప్స్ సింప్లీ పర్మిషన్స్ మేనేజ్మెంట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. పర్మిషన్స్ మేనేజ్మెంట్ బై అలౌవింగ్ యూ టు అసైన్ అండ్ మోడిఫై పర్మిషన్స్ ఎట్ ది గ్రూప్ లెవెల్ ఇన్స్టెడ్ ఆఫ్ మేనేజింగ్ దెమ్ ఇండివిజువల్లీ ఫర్ ఈచ్ యూజర్. ఒక్కొక్కరికి మేనేజ్ చేసుకునే కన్నా ఆ గ్రూప్ మొత్తానికి ఒకేసారి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం ఈజీ అయిపోద్ది. టైం సేవింగ్ టెక్నిక్. దిస్ మేక్స్ AWS యాక్సెస్ మేనేజ్మెంట్ మోర్ స్కేలబుల్, సెక్యూర్, ఎఫిషియంట్ అండ్ టైం సేవింగ్ టెక్నిక్ ఆల్సో. AWS యాక్సెస్ మేనేజ్మెంట్ మోర్ స్కేలబుల్, సెక్యూర్ అండ్ ఎఫిషియంట్ ఆల్సో. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టెప్స్ అండి. చూద్దాం. 3 స్టెప్స్ ఉన్నాయి. హౌ టు క్రియేట్ అండ్ మేనేజ్ ఐఎమ్ గ్రూప్స్ ఇన్ AWS. స్టెప్ 1, క్రియేట్ అన్ ఐఎమ్ గ్రూప్. అందులో ఏమేమి ఉన్నాయి? సైన్ ఇన్ టు AWS మేనేజ్మెంట్ కన్సోల్ అండ్ గో టు ఐఎమ్. క్లిక్ ఆన్ గ్రూప్స్, క్రియేట్ న్యూ గ్రూప్. నెక్స్ట్, ఎంటర్ ఏ గ్రూప్ నేమ్. డెవలపర్స్, అడ్మిన్స్, టెస్టింగ్ ఏదో ఉంటుంది కదా గ్రూప్ నేమ్. సెలెక్ట్ పాలసీస్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్, రీడ్ రైట్ యాక్సెస్ పర్మిషన్స్ అలాంటిది. సెలెక్ట్ పాలసీ.
రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ యాక్సెస్ పర్మిషన్స్, దాన్నే పాలసీస్ అంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం. క్లిక్ క్రియేట్ గ్రూప్. స్టెప్ 2లో ఏమున్నాయి? యాడ్ యూజర్స్ టు ద గ్రూప్స్. ఆ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ నేమ్ డెవలపర్స్ అని ఇచ్చామనుకోండి, డెవలప్మెంట్ టీంలో 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది యూజర్స్ని అందరూ యాడ్ చేయడమే. రమేష్, సురేష్, కిరణ్ ఇలాగ నేమ్స్ యాడ్ చేసుకోవడమే. సో ఇందులో go to IAM groups and select the group, click add users to the group, choose IAM users to add, click add users, యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ మాడిఫై పర్మిషన్స్, ఎవరికి ఎప్పుడు ఏ పర్మిషన్స్ రిమూవ్ చేయాలన్నా యాడ్ చేసుకోవడమే. దాని గురించి స్టెప్ 3లో ఏమన్నాడు? ఇఫ్ యూ నీడ్ టు చేంజ్ పర్మిషన్స్ అప్డేట్ ద గ్రూప్స్ అటాచ్డ్ పాలసీస్ ఇన్స్టెడ్ ఆఫ్ మాడిఫైయింగ్ ఇండివిజువల్ యూజర్ పర్మిషన్స్. ఒక్కొక్కరికి మాడిఫై చేసుకునే కన్నా ఈ గ్రూప్ మొత్తానికి మనం ఎప్పుడు ఏ పర్మిషన్స్ మాడిఫై చేయాలో చేసుకోవచ్చు. మాడిఫై మీన్స్ యాడ్, రిమూవ్ కూడా వస్తాయి. మాడిఫై అంటే యాడ్, రిమూవ్ కూడా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.